స్టార్ కృష్ణ గారి కుటుంబ సభ్యులు గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతాండి. మూడవ తరం హీరో మన వంశోద్ధారకుడు, గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతామండి. ఈ రోజు శ్రీనివాస మంగాపురం ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు, డెబ్యూ చేయబోతున్నటువంటి హీరో మన జై కృష్ణ గారు వచ్చారు. తాతగారి పేరుని ఎంత అద్భుతంగా పెట్టుకున్నారండి, జై కృష్ణ అని. వారి పేరుని పలికినప్పుడల్లా, వారిని పిలిచినప్పుడల్లా మనం సూపర్ స్టార్ కృష్ణ గారిని తలుచుకున్నట్టే, వారికి జై జైలు పలికినట్టే. సో జై కృష్ణ గారికి ఒకసారి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తాము. మీ గుండె నిండా ప్రేమతో మన సూపర్ స్టార్ కృష్ణ గారి పైన మీకు ఎంత ప్రేమ ఉందో, మన మహేష్ బాబు గారి పైన మీకు ఎంత ప్రేమ ఉందో, మన రమేష్ బాబు గారి పైన ఎంత ప్రేమ ఉందో, ఆ ప్రేమంతా కురిపిస్తూ మన జై కృష్ణ గారిని ఆశీర్వదించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అందరినీ. మిగతా వారందరూ రాబోతున్నారండి, పెద్దలందరూ రాబోతున్నారు. సో పుష్పాంజలి కూడా జరగబోతోంది, విగ్రహావిష్కరణ జరగబోతోంది, శ్రీనివాస మంగాపురం లాంచ్ జరగబోతోందండి. సో ముందుగా కుటుంబ సభ్యుల్ని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. గట్టమనేని నరసింహారావు గారు, హనుమంతరావు గారి తనయులు, వారిని స్టేజ్ పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందు వైపు రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆదిశేషగిరిరావు గారి కుమారులు బాబీ గారిని కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. సో ఒక్కసారి మనస్ఫూర్తిగా మీరు కూడా మీ ఆశీర్వాదాలు, ఎందుకంటే పూజ జరుగుతోందండి, పుష్పార్చన జరుగుతోంది. ఈ నేల ఎంత పవిత్రమైందో మన లెనిన్ సెంటర్ గురించి మనకు ప్రపంచానికి తెలిసేలా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాము. సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మ ఇక్కడే ఉంది అనడానికి ఒక చిన్న నిదర్శనం అది. వారి అస్థికలను ఇక్కడ తీసుకొచ్చి ఈ విజయవాడ నేల మీద, ఈ పవిత్ర నేల మీద, ఈ లెనిన్ సెంటర్ లో ఇక్కడికి తీసుకొచ్చి వారి అస్థికల్ని పెట్టడం జరిగిందండి. అండ్ అదే ప్లేస్ లో ఇక్కడ ఇప్పుడు విగ్రహావిష్కరణ జరగబోతోంది. నాకు తెలిసి ఆ నిలువెత్తు విగ్రహంలో మన గుండెల్లో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారు వారు ప్రాణ ప్రతిష్ఠ చేసుకోబోతున్నారు. వారి ఆత్మ ఇక్కడే ఉంది మన చుట్టూ. ఒకసారి గట్టిగా చప్పట్లు. శ్రీ బోండా ఉమా సార్ కి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాము. చిన్ని సార్ కి హార్టియెస్ట్ వెల్కమ్. కొల్లు రవీంద్ర గారికి స్వాగతం అండి. అండ్ అవర్ డైరెక్టర్ అజయ్ భూపతి సార్ ఇస్ హియర్. మన జయకృష్ణ గారిని అంటే మనకు ఒక చరిత్రలా నిలిచిపోయేలా నిలబెట్టేందుకు వచ్చినటువంటి డైరెక్టర్ వారికి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తామండి. చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు, చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు. మూడవ తరం హీరోని, మన గట్టమనేని వంశం మూడవ తరం హీరోని లాంచ్ చేసే బాధ్యత తీసుకున్నారు. సో అది వారు చేస్తున్నటువంటి సాహసం కత్తి మీద సాములు అంటే. ఒకసారి గట్టిగా వారికి ఆల్ ది బెస్ట్ చెప్తాము. అండ్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారు, మన సిటీ మేయర్, విజయవాడ సిటీ మేయర్ గారు వచ్చారండి. వారిని మనస్ఫూర్తిగా మీ కర్తాల ధ్వనులతో స్వాగతం పలుకుదాము. మన విగ్రహ కమిటీ మెంబర్స్ సుధా స్వామి గారు, జితేంద్ర గారు అండ్ శ్రీరం బుజ్జి గారు, వీరందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరు ఫస్ట్ ఇనాగ్రేట్ చేసింది, ఫస్ట్ లాంచ్ చేసింది, ఫస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చింది, అందుకే నంబర్ 1 ఎవరు? మన సూపర్ స్టార్ కృష్ణ గారు. మన ఫస్ట్ జేమ్స్ బాండ్ ఫర్ తెలుగు ఫిల్మ్స్, మన ఫస్ట్ కౌబాయ్, మన ఫస్ట్ సినిమాస్కోప్ సినిమా, మన ఫస్ట్ 70mm, మన ఫస్ట్ ఈస్ట్మన్ కలర్, మన ఫస్ట్ డిటిఎస్ ఫిల్మ్, వాట్ నాట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఫస్ట్ ఉన్నాయో. ఎంతమందిని పరిచయం చేశారో, ఎంతమంది వెనకబడిపోతుండే వాళ్ళని ముందుకు తీసుకొచ్చారో, వారిని నిలబెట్టారో, వారికి జీవితాన్ని ఇచ్చారో. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ హీరోలను, ఆ డైరెక్టర్లని మర్చిపోయే వాళ్ళని చూసాం కానండి, ఫ్లాప్ అయిన వారిని కూడా తీసుకొచ్చి వారికి బ్రతుకునిచ్చేటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ అవర్ సూపర్ స్టార్ హీరో కృష్ణ గారు.
ఎవరినైనా పేర్లతో పిలుస్తామండి, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి అగలేట్స్ పిలుస్తాము. బట్ కృష్ణ గారిని మాత్రమే మనము హీరో కృష్ణ గారు అని పిలుస్తామండి. సో ఇంకొద్ది క్షణాల్లో మనం ఎప్పుడప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహావిష్కరణ జరగబోతోందండి. మీరు ఒక్కసారి కరతాల ధ్వనులతో మీ గుండె నిండా ప్రేమతో వర్షం కురిపించాలండి మీ చప్పటి రూపంలో. సో అశ్విని దత్ సార్ని నేను స్టేజ్ పైకి వెళ్ళవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను అన్వైల్ చేయడం కోసము. అండ్ శ్రీ ఆదిశేషగిరిరావు గారిని మనం బంగారయ్య అని పిలుచుకుంటామండి. బంగారయ్య సార్, ఎందుకంటే కుటుంబంలో ప్రతి ఒక్కరు బంగారమేనండి. ఆదిశేషగిరిరావు గారు మరియు మూడవ తరం హీరో మన జయకృష్ణ గారు అండ్ జమ్ని కిరణ్ సార్, వీరందరి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది. మన సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహావిష్కరణ జరగబోతోంది. మన విగ్రహ కమిటీ సభ్యులు సుధాస్వామి గారు, జితేంద్ర గారు, శ్రీరామ్ బుజ్జు గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఇంతమంది పెద్దల సమక్షంలో మనం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. మన లెనిన్ సెంటర్ లో, మన విజయవాడ నడిబొడ్డులో, మన లెనిన్ సెంటర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసి చివరికి వారు ఇక్కడే నిలిచిపోయారండి. ఇక్కడ దాకా వచ్చి నిలిచిపోయారు, మన లెనిన్ సెంటర్ లో నిలిచిపోయారు. వారి ఆవిష్కరణ జరగబోతోంది, కాంస్య విగ్రహ ఆవిష్కరణ. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నిప్పులు కురిపించినటువంటి మన జమదగ్ని రూపంలో మనకు కనిపించబోతున్నారండి. మన అగ్నిపర్వతం సినిమాలో జమదగ్ని రూపంలో ఆ గెటప్ లో ఉండబోతున్నారు. లెట్స్ అన్వెయిల్ నౌ. ఒక్కసారి మీ కర్తల ధ్వనులతో సూపర్ స్టార్ కృష్ణ గారికి జై కృష్ణ, జై సూపర్ స్టార్ కృష్ణ గారు. పద్మభూషణుడు, డాక్టర్ నటశేఖరుడు, సూపర్ స్టార్ మన జమదగ్ని రూపంలో కనువిందు చేస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు. మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీర్వచనాలు, మీ అందరి ప్రేమ కురిపించే కరెక్ట్ సమయం వచ్చిందండి. కరెక్ట్ గా 40 ఏళ్ల క్రితం సో వారు ఈనాడు సినిమాలో పిడికిలెత్తినటువంటి పిక్చర్ అండి అది. సో ఒకసారి గట్టిగా చప్పట్లు. వారు ఈనాడు సినిమా గెటప్ లో ఉన్నారు. ఈనాడు సినిమా క్లైమాక్స్, ఈనాడు సినిమా మాక్సిమం షూట్ ఎక్కడ జరిగింది? ఇదే నేల మీద, ఇదే మట్టి మీద, ఇదే విజయవాడలో, ఇదే పవిత్ర స్థలిలో, ఇదే లెనిన్ సెంటర్ లో ఇక్కడే జరిగింది. సో అక్కడే నిల్చుండిపోయారు వారు, పిడికిలెత్తి పోరాడాలని నేర్పిస్తూ, గెలవాలని నేర్పిస్తూ, ఒక చరిత్రగా మిగిలాలని గుర్తు చేస్తూ పూలమాల సమర్పించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారికి పూలమాల వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. That's all, Jai Krishna. మనం ఘట్టమనేని వంశపు 3వ తరం నట వారసుడు, వారికి మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదాలు ఇవ్వవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు వారి సినిమా ఇక్కడ లాంచ్ గా జరగబోతుంది, వారిని లాంచ్ చేయబోతున్నాము. బాబు సుధా, అందరూ ఇక కిందకి వచ్చేయండి, ఇటువైపు వచ్చారు స్టేజ్ మీదకి. పైన మీరు ఇద్దరే ఉండండి. బాలా బాలా బాలా, ఇక మీరు వచ్చేయండి అమ్మా కిందకి. ఫోటో తీదురులే, మీరు వచ్చేయండి కిందకి. మీటింగ్ స్టార్ట్ చేసేయండి. సో మనమడు చేతుల మీదుగా మన సూపర్ స్టార్ కృష్ణ గారికి పూలమాల సమర్పణ జరుగుతోందండి. ఒకసారి మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదించండి.
ఈరోజు ఒక చరిత్రకు శ్రీకారం అండి. 40 సంవత్సరాల క్రితం ఇదే నేల మీద నేను ఎన్నో షూటింగ్స్ చేసి ఎంతో చరిత్ర సాధించినటువంటి మన సూపర్ స్టార్ జమదగ్ని రూపంలో కనిపించారు అగ్నిపర్వతం సినిమా ద్వారా. ఎంత పెద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు శ్రీనివాస మంగాపురం సినిమా లాంచ్ జరగబోతుంది. జయకృష్ణ గారిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈనాడు సినిమాలో మనల్ని ఎంతగా అలరించారు, మనల్ని ఎంతగా ఇన్వైట్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ గారు, వారి విగ్రహావిష్కరణ. సో వీటన్నిటిని కలిపి ఈరోజు ఒక చరిత్ర అండి. సో ఆ చరిత్రను మనం కల్లారా వీక్షిస్తున్నాము. మనందరం నిజంగా అదృష్టవంతులము.